హలో ఆల్, ఒక్కసారి చూడమ్మా. మనం హౌ టు క్రాక్ యూపీఎస్సీ సెమినార్ అనేది ఈ సండే కండక్ట్ చేస్తున్నాం. క్లియర్? సో ఒక్కసారి చూడండి. బికాస్ ఆఫ్ ఫ్యూ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వల్ల ఈరోజు వీడియో అనేది కాస్త డిలే అయ్యింది. ఎస్, అయితే హౌ టు క్రాక్ యూపీఎస్సీ అనేది సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ? బోత్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచ్లో అండ్ విశాఖపట్నం ఆఫ్లైన్ బ్రాంచ్లో కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ స్ట్రాటజీ, అప్రోచ్, రిసోర్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అన్న టోటల్ అప్రోచ్, స్ట్రాటజీస్ అన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. సో యూ కెన్ అటెండ్ బై మార్నింగ్ 10 AM. మార్నింగ్ 10 AM, దట్ ఈస్ 25th September. అంటే ఈ సండే యూ కెన్ అటెండ్. అండ్ మీకు ఏ ఇంక్వైరీ ఉన్నా యూపీఎస్సీ గురించి మీరు వెంటనే సాల్వ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? సో కొత్త బ్యాచ్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. టు రిజిస్టర్ ఒక్కసారి చూడండి, నెంబర్ కాల్ చేయడమా 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వగలరు ఆర్ డైరెక్ట్గా మీరు అటెండ్ అవ్వగలరు. హైదరాబాద్ అయితే చూడమ్మా, గాంధీనగర్ దగ్గర మన బ్రాంచ్ ఉంది, మీరు అక్కడ విజిట్ అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, గోతీసన్స్ ఎంబీపీ కాలనీ అనమాట, విశాఖపట్నం. ఏ బ్రాంచ్ అయినా కూడా మీరు అటెండ్ అయ్యి ఈ సెమినార్ అనేది క్లియర్గా మీరు వినొచ్చు అనమాట. క్లియర్? సో హౌ టు క్రాక్ యూపీఎస్సీ సెమినార్ మనం చేస్తున్నాం. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ దట్ యూ కెన్ యూజ్ క్లియర్ టు సాల్వ్ యువర్ డౌట్స్. ఫైన్? ఎస్. ఒక్కసారి గుర్తుంచుకున్నామా, మీరు 2023 ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ద బెస్ట్ అండ్ ది లాస్ట్ బ్యాచ్ ఈజ్ అక్టోబర్ బ్యాచ్ ఓన్లీ. ఆ తర్వాత మీరు ఎంత స్టార్ట్ చేసినా కూడా మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి 2023 కల్లా కంప్లీట్ చేయాలనుకున్నా కూడా సిలబస్ అంతా కూడాను నీట్గా గైడెన్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైన్? సో ఒకసారి సెషన్ అటెండ్ అవ్వండి, మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు చూడండి, బ్యూటిఫుల్ దసరా స్పెషల్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ రికార్డెడ్ అయితే 40,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 50,000 అండ్ ఆఫ్లైన్ వేర్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 60,000 మాత్రమే. బ్యూటీ మరొకటి ఏంటంటే కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ టు కంప్లీట్ యువర్ ప్రిపరేషన్. క్లియర్? సో ఫీజ్ అనేది చూడండి చాలా తక్కువ పెట్టడం జరిగింది. ఇది అంతా కూడా అప్ ఫ్రంట్ పేమెంట్ అమ్మా. క్లియర్? సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు అడగగలరు. అయితే వ్యాలిడిటీ మాత్రం 30th September వరకు మాత్రమే. 30th September. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇక్కడ చూడమ్మా, దసరా స్పెషల్ ఆప్షనల్ ఇన్ఫినిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 20,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే 30,000. అంటే సింగిల్ పేమెంట్ మీరు చేస్తే 25,000కి వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే 30,000, ఇప్పుడు 25కి ఇవ్వడం జరుగుతుంది. రికార్డెడ్ది 25ది 20కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? సో మీకున్న ఆప్షనల్స్ ఏంటి? పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ, సోషాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. క్లియర్? సో అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆంథ్రపాలజీ వరకు నేను డీల్ చేస్తానమ్మా. సో మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు అనమాట. క్లియర్? ఎస్. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని చూడమ్మా. డేట్ 21/9/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఇస్ శ్రీనివాస్. అయితే ఈరోజు ద హిందూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి అంత ఎక్కువ లేవు. ఎడిటోరియల్ ఆర్టికల్స్లో ఉన్న ఇంపార్టెంట్ ద హిందూ ఆర్టికల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారు, ద హిందూ ఫాంట్ స్టైల్ అంతా కూడా మార్చడం జరిగింది. అండ్ ఆర్టికల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే వీఆర్ నాట్ లివింగ్. అవి 2 ఆర్టికల్స్ వచ్చినా 4 ఆర్టికల్స్ వచ్చినా ఎడిటోరియల్ ఆర్టికల్స్ అన్నీ కూడా మీ పర్స్పెక్టివ్స్ని బిల్డప్ చేస్తున్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా అవి డీల్ చేస్తాం. సో ఇంపార్టెంట్ అయితే మీరు మిస్ అయ్యే స్కోప్ అనేది అసలు ఉండదు. క్లియర్? సో అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం క్లారిటీగా అబ్జర్వ్ చేద్దాం. ఫైన్? ఎస్. అయితే అంతకుముందు ఒకసారి నిన్న వచ్చిన ఎంసీక్యూ, కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ చూడండమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా హ్యాస్ హ్యూజ్ ట్రేడ్ సర్ప్లస్
విత్ ఈజిప్ట్? నో, అంత హ్యూజ్ ట్రేడ్ సర్ప్లస్ అనేది ఇండియా ఈజిప్ట్కి లేదు. క్లియర్? సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. ట్రేడ్ సర్ప్లస్ అనేది ఇండియాకి వెరీ మైన్యూట్ అనమాట. సి క్లియర్? సో $7 lakh, $7 billion ట్రేడ్ అయితే నియర్లీ ఒకరికేమో 4, మరొకరికి 3.5, అంటే నియర్, చాలా మైన్యూట్ డిఫరెన్స్ అమ్మ. క్లియర్? సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ఇండియా ఇంపోర్ట్స్ మెయిన్లీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. మనం ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ తెచ్చుకుంటున్నామా? అబ్సల్యూట్లీ రాంగ్. మరి మనం ఈజిప్ట్ నుంచి ఎక్కువగా ఏం తెచ్చుకుంటున్నాం? దట్ ఈస్ పెట్రోలియం, రైట్? ఎస్, ఈజిప్ట్ నుంచి ఎక్కువ పెట్రోలియం లాంటివి తెచ్చుకుంటున్నాం అంతే తప్ప ఇటువంటి ఇంపోర్ట్స్ అనేవి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం లేదు. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ డి, నన్. గుడ్. ఒకసారి చూడమ్మా, దసరా స్పెషల్ ఇక్కడ ఏపీపీఎస్సి ఇన్ఫినిటీ అండ్ టీఎస్పీఎస్సి ఇన్ఫినిటీ తాగడం జరిగింది. ఇంతవరకు మనం లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇచ్చాం తప్ప ఇక్కడ ఇంతవరకు ఎప్పుడు కూడా మనం ఆఫ్లైన్ క్లాస్ ఇవ్వలేదు. సో ఆఫ్లైన్ గ్రూప్ 1 ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ రికార్డెడ్ కూడా గ్రూప్ 2కి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫస్ట్ టైం గ్రూప్ 1 ఆఫ్లైన్ అనేది విశాఖపట్నం అండ్ హైదరాబాద్లో ఉన్నాయమ్మ. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే కేవలం ఏపీ ప్యాక్ కావాలన్నా 5,000కి తీసుకోవచ్చు. సో అక్టోబర్ నుంచి కొత్త బ్యాచ్ కాబట్టి మీరు వెంటనే స్టార్ట్ అవ్వగలరు. అండ్ టీఎస్పీఎస్సి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్లైన్ హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. క్లియర్? సో టీఎస్పీఎస్సి ఆఫ్లైన్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే మీరు జాయిన్ అవ్వగలరు. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో టీఎస్పీఎస్సి ప్యాక్ 5,000 కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదమ్మా, వెంటనే ఈ నంబర్స్కి కాల్ చేయండి. క్లియర్? ఎస్. సో ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్ చూడమ్మా. దిస్ ఈజ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. క్లియర్? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆర్టికల్. ఐ సెడ్ ద ఫాంట్ స్టైల్ అంతా కూడా ద హిందూలో నిన్నటి నుంచి మార్చడం జరిగింది, రైట్? ఎస్. అయితే ఆర్టికల్ ఏంటి? పొజిషనింగ్ ఇండియా ఇన్ ఏ chaotic వరల్డ్. క్లియర్? ఆర్ కియోటిక్ వరల్డ్ అని అంటారు. క్లియర్? కియోటిక్ వరల్డ్ అని అంటారు. అయితే కియోస్ అంటే ఏంటి అండ్ కియోటిక్ వరల్డ్ అంటే ఏంటి, ఇండియా కియోటిక్ వరల్డ్ ఉండడం ఏంటి అంతా కూడా మనకి అర్థమవుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఆర్టికల్ మెయిన్లీ GS2 ఐఆర్లో మీకు ఇంపార్టెంట్, అవునా? GS2 ఐఆర్లో ఇంపార్టెంట్. అయితే ఆర్టికల్ రాస్తుంది దిస్ ఈజ్ ఎంకే నారాయణన్ గారమ్మ. ఎంకే నారాయణన్ గారు ఇతను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద చేశారు అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. క్లియర్? సో ముందు ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా ఇతను డైరెక్టర్గా వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఇతని పర్స్పెక్టివ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో అయితే ఒక్కసారి చూడండమ్మా, ఇది మీకు ఎగ్జామినేషన్లో కూడా ఎట్లా ఇంపార్టెంట్ అవుతుందో కూడా చెప్తాను లాస్ట్లో. క్లియర్? సో అయితే కియోస్ అంటే ఏంటి? కియోస్ అంటే నో స్టెబిలిటీ. క్లియర్? స్టెబిలిటీ లేకున్నా, ప్రాపర్ క్లారిటీతో లేకున్నా ఎక్కడైనా ఏదైనా ఉంటే దాన్ని కియోస్ అని అంటాము. కియోస్ అంటే ఏంటి? స్టెబిలిటీ లేకపోతే, ప్రాపర్ అథారిటీ లేకపోతే దాన్ని కియోస్ అని అంటాము. క్లియర్? ఎస్. అంటే ఒక్కసారి చూడమ్మా, కియోస్ ఎక్కడ రీసెంట్గా ఎగ్జాంపుల్ మీరు ఇవ్వచ్చు అంటే దట్ ఈస్ ఇన్ శ్రీలంక. క్లియర్? సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు రీసెంట్గా శ్రీలంకలో ఏం జరిగింది. అండ్ ఇదే కాదు, అండ్ ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్. క్లియర్? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రూల్, డెమోక్రటిక్ కంట్రోల్ అంతటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ చేతుల్లోకి తెచ్చుకుంటున్నప్పుడు అక్కడ ఏం జరిగింది, దాన్ని కియోస్ అని అంటాము. క్లియర్? అయితే ప్రపంచమంతా కూడా ఇట్లానే ఉంది. అంటే ప్రాపర్ రూలింగ్ లేదు, ప్రాపర్ స్టెబిలిటీ లేదు, ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, ఎవరు చెప్తుంది ఎవరు వినడం లేదు. సో ఈ పొజిషన్లో ఇండియాని ఎక్కడ పెడుతున్నాము, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే ఇండియాకి ఇంపార్టెంట్ అనేది ఆథర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇటువంటి ఆర్టికల్స్ మీరు క్లియర్గా ఈసారి GS2 పాలిటీ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్ ఎలా అడుగుతున్నాడమ్మా, ఇలా ఆథర్స్ యొక్క వ్యూస్ని క్లియర్గా పెట్టమని చెప్పేటట్టే క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతున్నాయన్నమాట. క్లియర్? సో ఇప్పుడు మనం దీన్ని నీట్గా క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. చూడండి. సో అయితే ఆథర్ ఏమంటున్నారు అంటే
ఇండియన్ ఫారెన్ పాలసీ, క్లియర్, ఇండియన్ ఫారెన్ పాలసీ ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చెప్తున్నారనమాట. ఇండియన్ ఫారెన్ పాలసీ మీరు ఒక్కసారి చూస్తే ఈ ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఆల్రెడీ ఆథర్ ఏమంటున్నారు, ప్రపంచమంతా స్టేబుల్గా లేదు, డీస్టేబుల్గా ఉంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఉక్రెయిన్ రష్యా వార్, అండ్ ఆ తర్వాత బికాజ్ ఆఫ్ COVID-19 అండ్ బికాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, క్లియర్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా వీఆర్ ఆల్సో అబ్జర్వింగ్ అర్మేనియా అజర్బైజాన్ బార్డర్ క్లాషెస్, అవునా? సో ఇన్ జనరల్ రెగ్యులర్ ఇష్యూస్ అనేవి కూడా ప్రపంచంలో ఉంటున్నాయి. అండ్ ఈ టైంలో మనం ఇండియాని ఏ విధంగా చూడాలి? సో దిస్ ఈజ్ ద టెస్టింగ్ టైం ఫర్ ఇండియన్ ఫారెన్ పాలసీ అని అంటున్నారు. ఈ టైంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరిగింది. సో ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క పూర్తి బాధ్యతలు ఇండియా తీసుకోవడం జరిగిందనమాట. అయితే గుర్తుంచుకోండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా ఈజ్ ఎ మెంబర్ అండ్ లేటెస్ట్ ఎంట్రెంట్ ఈజ్ ఇరాన్, క్లియర్, లేటెస్ట్గా ఇరాన్ ఎంటర్ అవ్వడం జరిగింది, క్లియర్, ఎస్. అయితే ఇక్కడ మీరు మెయిన్ రూలింగ్ ఏం చూస్తారంటే, రష్యా ఉక్రెయిన్ వార్ అవుతున్నప్పుడు ఒకసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్ చూడమ్మా. ఆల్రెడీ ఐ సెడ్ ఇండియా ఈజ్ ఎ మెంబర్, పాకిస్తాన్ ఈజ్ ఏ మెంబర్, చైనా ఈజ్ ఎ మెంబర్, రష్యా ఈజ్ ఎ మెంబర్, అవునా? అండ్ వీటితో పాటు 4 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అని కూడా చూస్తాము, క్లియర్. ఆ 4 మెంబర్స్ దట్ యూ కెన్ రిమెంబర్ యాజ్ ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్ అండ్ కిర్గిస్తాన్, క్లియర్. సో ఈ 4 నేషన్స్ కూడా క్లియర్గా ఉండడం జరిగింది. అండ్ రీసెంట్ లేటెస్ట్ ఎంట్రెంట్ ఈజ్ ఇరాన్, క్లియర్, ఎస్. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ ఆర్గనైజేషన్ మీటింగ్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు ఈ మీటింగ్స్ తర్వాత ఇండియా నెక్స్ట్ ఇయర్ 2023లో SCO మీటింగ్ అనేది ఇండియాలో కండక్ట్ చేయబోతుంది. అంటే ఇండియా ఈజ్ టేకింగ్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అని మీనింగ్ అనమాట. ఇండియా ఏం తీసుకుంటుంది? ఇండియా ఈజ్ టేకింగ్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అని మనం చూస్తాము. అయితే వరల్డ్ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్ అని అంటున్నారు. వరల్డ్ అనేది క్రాస్ రోడ్స్లో ఉంది. ఎందుకు క్రాస్ రోడ్స్లో ఉంది? బికాజ్ ఆఫ్ దీస్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ వలన వరల్డ్ అనేది క్రాస్ రోడ్స్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ తీసుకున్నారంటే వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలి? క్రాస్ రోడ్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ క్రాస్ రోడ్స్, అవునా? సో ప్రపంచం అంతా కూడా ఇక్కడ ఈ బ్లూలో డార్క్ ఏ విధంగా ఉందో, ఆర్ యు గెటింగ్? సో ఇది ఎక్కడైతే ఉన్నామో క్రాస్ రోడ్స్లో ఉన్నాం. అయితే ఇటు వెళ్తామా అది మనం నిర్ణయం తీసుకోలేము. అవి చాలా కష్టమైనవి, అవునా? సో ప్రపంచమంతా కూడా ఇప్పుడు అలానే ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్లో కొంతమంది రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఎవరికి ఎలా సపోర్ట్ చేయాలి, అవునా? సో ఇవన్నీ కూడా క్రాస్ రోడ్స్లోనే ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో క్లియర్గా మీరు చూస్తే అయితే వాట్ ఇండియా ఈజ్ ట్రయింగ్ టు డూ, ఇండియా ఈజ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ద 2 గ్రూప్స్. ఆ 2 గ్రూప్స్ ఏంటి? ఒకటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డామినేటెడ్ బై రష్యా ప్లస్ చైనా. దే క్లియర్లీ వాంట్ టు సే దట్ ఎస్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది క్లియర్గా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లేకున్నా, వెస్టర్న్ కంట్రీస్తో అంటే మెయిన్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేని గ్రూపింగ్ అండ్ అమెరికన్ డామినేషన్ అనేది ప్రపంచంలో తగ్గాలి అన్న ఉద్దేశంతో ఈ గ్రూపింగ్ మేము స్టార్ట్ చేశాము. సో ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా అలానే ఆలోచిస్తారు అని ఈ గ్రూపింగ్. సో ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉంది. అండ్ ఆ తర్వాత క్వాడ్ లాంటి ఇంపార్టెంట్ గ్రేట్ గ్రూపింగ్స్లో ఇండియా అమెరికాతో సపోర్ట్ చేసింది. సో ఇండియా ఈజ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ వన్ సైడ్, దట్ ఈస్ వెస్టర్న్ నేషన్, అండ్ ది అదర్ సైడ్ ఈజ్ విత్ ది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, క్లియర్. సో అయితే ఇక్కడ
ఈవెన్ ఈ మీటింగ్లో కూడా క్లియర్గా చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ చెప్తున్నారనమాట. ఏంటి, చైనా చాలా సంసిద్ధంగా ఉంటుంది. ఏ విధంగా? రష్యాతో సపోర్ట్ చేస్తూ, రష్యాని కలుపుకొని రష్యాకి సపోర్ట్ చేస్తూ గ్రేట్ పవర్ రోల్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేద్దాము అనుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రపంచంలో ఏముందంట? సోషల్ టర్మాయిల్. సోషల్ టర్మాయిల్ అంటే ఏంటి? టర్మాయిల్ అంటే నథింగ్ బట్ నో స్టెబిలిటీ అనమాట. సో సోషల్ టర్మాయిల్ అనేది ఉంది, ఇన్స్టెబిలిటీ ఉంది, సొసైటీ ఇన్స్టెబిలిటీలో ఉంది. సో ఈ టైంలో మేము స్టెబిలిటీని ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో స్టెబిలిటీని ఇంజెక్ట్ చేయడం అంటే ఏంటి? ఏ కంట్రీస్ అయితే నిజంగా నిజాయితీ గురించి కష్టపడుతున్నాయో వాటికి సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి ఏ విధమైన అవసరం ఉన్నా కూడా మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము అని చెప్తున్నారు అనమాట. క్లియర్? సో ఈ విధంగా చెప్తున్నారు. అండ్ ఆథర్ కూడా క్లియర్గా చెప్తున్నారనమాట. ఇండియాకి 2 విధాలైన నాన్ అలైన్మెంట్ అనేది ఉంది. నాన్ అలైన్మెంట్ అంటే ఏంటమ్మా? ఏ ఒక్క బ్లాక్తో కూడా క్లియర్గా సంబంధం లేకపోవడాన్ని. సో అయితే నాన్ అలైన్మెంట్ పాలసీని మనం నామ్ అని అంటాము, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. సార్ ఇది ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది కదా? ఎస్, ఇండియాలో ఎప్పటి నుంచో నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది ఉంది, ఫైన్. బట్ అయితే ఒకప్పుడు ఉన్న నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ వేరు, ఇప్పుడు ఉన్న నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ వేరు. ఎందుకు? ఇనీషియల్గా నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తీసుకొస్తున్నప్పుడు దట్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ కోల్డ్ వార్ దట్ ఈజ్ 1945 తర్వాత, వరల్డ్ వార్ 2 తర్వాత కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. సో ప్రపంచం అంతా కూడా వెస్టర్న్ బ్లాక్ అండర్ ద హెడ్ ఆఫ్ యుఎస్ఏ అండ్ ఈస్టర్న్ బ్లాక్ అండర్ ద హెడ్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఈక్వల్ డిస్టెన్స్లో ఇండియా లాంటి కంట్రీస్ రోల్ ప్లే చేయడం జరిగింది. అండ్ దే ట్రై టు బ్యాలెన్స్ దీస్ 2 గ్రూపింగ్స్. క్లియర్? బోత్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ గ్రూపింగ్స్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. దిస్ ఈజ్ నాన్ అలైన్మెంట్. బట్ ఈ నాన్ అలైన్మెంట్ అప్పుడుది. ఇప్పుడు కొత్త వర్షన్, న్యూ వెర్షన్ హ్యాస్ కమ్. క్లియర్? న్యూ వెర్షన్ హ్యాస్ కమ్. అప్పటి ఉన్న నాన్ అలైన్మెంట్ అనేది ఇప్పుడు పనికిరాదు. అప్పుడు నిజంగా ఇండియా ఒక న్యూట్రల్ కంట్రీగా ఉండడమే మంచిది. బట్ ఇప్పుడు మనం పవర్ఫుల్ అయ్యాం. పవర్ని ప్రపంచంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి మన పనిని చేసుకునే కెపాసిటీలో ఇండియా ఈరోజు ఉంది. అండ్ ఇండియా ఈజ్ ట్రయింగ్ టు బికమ్ ద గ్లోబల్ పవర్. అవునా? ఇండియా కూడా గ్లోబల్ పవర్ అవ్వాలి అన్న ఉద్దేశంలో ఉంది, అవునా కదా? సో ఈ టైంలో మనం ఏం చూస్తాము? ఇటువంటి నాన్ అలైన్మెంట్ ఆఫ్ ఓల్డ్ పాలసీస్ అంటే 2 బ్లాక్స్ని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా చేయగలమో అని కూడా చూడాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఈ కొత్త వర్షన్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ అంటే ఇండిపెండెంట్గా. క్లియర్? ఎస్, అఫ్కోర్స్ 2 గ్రూపింగ్స్లో కూడా మనం ఉన్నాం, అవునా? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, క్వాడ్ గ్రూపింగ్లో కూడా ఉన్నాం. ఇటువంటి గ్రూపింగ్లో ఉన్నప్పటికీ కూడా మన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయగలగాలి అని చూస్తున్నారన్నమాట, అని చెప్తున్నారు కూడా ఆథర్. ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, క్వాడ్లో ఉన్నాం, అయినప్పటికీ కూడా మన ఫారెన్ పాలసీ అనేది మనకి తగ్గట్టుగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఆఫ్ నౌ ఏం చేస్తున్నాం? రష్యాతో చీప్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అవునా? ఈవెన్ అమెరికా శాంక్షన్స్ వేస్తాను అన్నప్పటికీ కూడా రష్యన్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు? ఇది మన నేషనల్ ఇంట్రెస్ట్. ఎందుకు? రష్యన్ ఆయిల్ చీప్గా వస్తుంది అంటే మన ఓవరాల్ ఇంపోర్ట్ బిల్ అనేది తగ్గుతుంది కదా, అది ఇండియాకి లాంగ్ టర్మ్లో మంచిది కదా. అంటే దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు మేనేజ్ ఎట్ దిస్ టైమ్. క్లియర్? అండ్ ఎస్, అఫ్కోర్స్ రష్యాకి సపోర్ట్ చేస్తాం, దాంట్లో తప్పు లేదు. బట్ రీసెంట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా క్లియర్గా చెప్పింది ఎవరికి? రష్యాకి, దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్. దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్. ఒక్కసారి గుర్తుంచుకున్నామా, మీరు ఎస్ఐ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇటువంటివి ఎస్ఐస్ కింద ప్రిపేర్ అవ్వండమ్మా. ఎందుకంటే మనకి ఫిలాసాఫికల్ ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి ఎస్ఐస్ని ప్రిపేర్ అయితే ఐఆర్ పర్స్పెక్టివ్లో కూడా ఇవి పెట్టచ్చు అని మీకు అర్థమవుతుంది అనమాట. క్లియర్? దిస్ ఈజ్ నాట్ ది ఎరా ఆఫ్ వార్ అనేది క్లియర్గా చెప్తున్నారనమాట.
ఈవెన్ ఐ వుడ్ ఎంకరేజ్ యూ టు గో విత్ దిస్ టైప్ ఆఫ్ ఎస్ఐ. ఒక 1000 word ఎస్ఐ మీకు వీలైతే రాయగలరు. ఫైన్. ఎస్. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఇండియా క్లియర్గా రష్యాకి చెప్తుంది ఇది వార్ చేసే సమయం కాదు. అయితే వార్ చేసే సమయం కాదు అని చెప్తుంది తప్ప మరి ఇంకేంటి అనేది చెప్పట్లేదు. అంటే ఇండైరెక్ట్గా రష్యా చెప్తుంది అనమాట. ఏంటి, ఇప్పటికే కోవిడ్ సిచ్యువేషన్స్ వలన ప్రపంచమంతా అల్లకల్లోలమైంది. సో ఈ టైంలో నువ్వు వార్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నీకు ఎంతవరకు కూడా నీ నేషన్కి కానీ ప్రపంచ దేశాలకు కానీ ఎక్కడా కూడా అంత మంచిది కాదు అని క్లియర్గా చెప్తున్నారనమాట. అది దాని ఉద్దేశం. ఫైన్. ఎస్. అయితే ఇండియా ఈ ఇష్యూస్లో కాస్త డిఫరెంట్ అప్రోచ్ అనేది తీసుకుంది అని చూస్తున్నాం. ఏంటని, ఇక్కడ బోత్ ఎప్పుడూ కూడా మనం ఏం చేసేవాళ్ళం, ఏ మాట కూడా మనం వ్యూస్ ప్రొజెక్ట్ చేయం, ఏ మాట కూడా చెప్పము. అంటే రష్యాకి సపోర్ట్ చేస్తున్నట్టు, రష్యాకి అపోజ్ చేస్తున్నట్టు చెయ్యం. బట్ ఈసారి మాత్రం క్లియర్గా దిస్ ఈజ్ నాట్ ది ఎరా ఆఫ్ వార్ అన్న స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. బట్ అయితే అదే సేమ్ టైంలో ఈవెన్ రష్యాకి సపోర్ట్ చేసి ఉక్రెయిన్కి ఆపోజిట్గా ఆర్ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యాకి ఆపోజిట్గా మనం వెళ్ళలేదు. సో మన మోడీ గారు అతని స్పీచ్ స్టార్ట్ చేసిన వెంటనే హీ థ్యాంక్డ్ బోత్ ది నేషన్స్. ఎందుకు, ఇండియన్స్ ఎవరైతే ఈ 2 నేషన్స్లో ఉన్నారో వాళ్ళ యొక్క ఇవాక్యుయేషన్స్కి వీళ్ళు హెల్ప్ చేశారు. క్లియర్. ఎస్. సో అందరికీ మీ ఇద్దరికి నేను ఈక్వల్ డిస్టెన్స్ ఉంటున్నాను, కేవలం ఈ యుద్ధం ఆపండి అని మాత్రమే నేను చెప్తున్నాను అని ఇండియా క్లియర్గా చెప్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 నేషన్స్కి సపోర్ట్ చేస్తూ ఎస్ థ్యాంక్ యూ మా ఇండియన్స్ని మీరు సేఫ్గా పంపించినందుకు అని చెప్తున్నామన్నమాట. క్లియర్. అయితే క్లియర్గా ఈ నాన్ అలైన్మెంట్ అనేది మన పాత ఫిలాసఫీ అని చూస్తున్నాం. ఇది అంత సక్సెస్ఫుల్గా అవ్వలేదు. సో ఫ్యూచర్ ఈ న్యూ వెర్షన్ అనేది నాన్ అలైన్మెంట్గా ఉండదు. దట్ ఈజ్ మల్టీ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూస్తాము. నాన్ అలైన్మెంట్ కన్నా మల్టీ అలైన్మెంట్ అంటే వేరియస్ కంట్రీస్తో అందరితో కూడా గుడ్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే షాంఘై కోఆపరేషన్లో ఉన్నాం, క్వాడ్లో ఉన్నాం, ఇంకా మిగిలిన గ్రూప్స్లో కూడా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మల్టీ అలైన్మెంట్ అంటే ఏంటి, మల్టిపుల్ గ్రూపింగ్స్తో ఎంగేజ్మెంట్ అనేది మంచిది. క్లియర్. ఎందుకంటే నాన్ అలైన్మెంట్ వలన మనకి ఒరిగింది ఏమీ లేదు, మన నేషన్కి ఏమాత్రం కూడా బెనిఫిట్ రాలేదు అని చెప్తున్నారనమాట. క్లియర్. సో ఈ విధంగా మనం కాన్ఫ్లిక్ట్స్ని మేనేజ్ చేస్తూ మల్టీ అలైన్మెంట్తో ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. ఎందుకు, హిస్టరీలో కూడా, హిస్టరీ అంటే ఈవెన్ 2-3 years బ్యాక్ కూడా ఎప్పుడైతే అమెరికా ఇరాన్ మీద శాంక్షన్స్ వేసిందో అప్పటి నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి 0 చేసేసాము. అవునా. అండ్ ఆ తర్వాత చాబహార్ పోర్ట్ కష్టపడి కన్స్ట్రక్షన్ చేసినా కూడా దీన్ని మనం ఫ్లెడ్జ్డ్గా సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటే 5 రిపబ్లిక్ కంట్రీస్, దోస్ ఆర్ తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఆ రీజియన్స్ రీచ్ అవ్వడానికి అండ్ మెయిన్లీ ఆఫ్ఘనిస్తాన్ రీచ్ అవ్వడానికి యూజ్ చేద్దాము అనుకున్నది కూడా యూజ్ చేయలేకపోయాము. బట్ ఇటువంటి పాలసీ అనేది మనం ఇంకా తీసుకోకూడదు. సో ఇప్పుడు శాంక్షన్స్ వేస్తాను అన్న రష్యా దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం. అవునా. ప్రతి గ్రూపింగ్లో కూడా ఉంటున్నాం. మన నేషనల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. క్లియర్. సో ఈ విధంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆథర్ చెప్తున్నారనమాట. అండ్ ఆథర్ ఇవి మాత్రమే ప్రొజెక్ట్ చేయట్లేదు, హీ ఈవెన్ ప్రొజెక్టింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ చైనా క్లియర్గా చెప్తున్నారు. క్లియర్. చైనాతో రిలేషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. చైనా ఈరోజు
చాలా ప్రాబ్లమ్స్ని ఇండియాతో క్రియేట్ చేస్తుంది. అవునా? ఎస్, చైనాతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మన రిలేషన్స్ ఇంతవరకే ఉండాలి, దీన్ని దాటి ఉండకూడదు అని మీరు ఏదైతే చెప్తున్నారో అలాంటివేవి కూడా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. అంటే ఏంటి? చైనా ఒక బ్యాడ్ ప్రొజెక్షన్తో ఎప్పుడు వెళ్ళొద్దు. అదేవిధంగా ఎస్, కాస్త ఇంప్రూవ్మెంట్ రిలేషన్స్ అనేవి చూపించుకోండి. పక్కనే 2 నేషన్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఈ 2 నేషన్స్ కూడా సివిలైజేషన్ ఎట్ ఏ టైంలో చూస్తే సివిలైజేషనల్ రిలేషన్స్ అనేవి 2 నేషన్స్కి ఉన్నాయి. క్లియర్? సో ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్ అంతా కూడా ఈ 2 నేషన్సే ఎక్కువ కంట్రోల్ చేసేవి. అలాంటి ఇండియా చైనా ఈరోజు ప్రతి ఇష్యూలో కూడా తగువులు పడుతున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే 2 నేషన్స్కి మధ్య గుడ్ రిలేషన్ అనేది లేదు, వాటిని పెంచుకోవాలి. అయితే ఆథర్ ఇక్కడ ఒక టర్మ్ యూజ్ చేస్తున్నారమ్మా, దట్ ఈస్ వెరీ గుడ్. ఒక్కసారి చూడండి. దట్ ఈస్ దెర్ ఎగ్జిస్ట్ నో లిప్స్ అండ్ టీత్ రిలేషన్షిప్. లిప్స్ అండ్ టీత్ రిలేషన్షిప్ ఏంటి అంటే, యాక్చువల్లీ దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు యూజ్ చేశారంటే ద రిలేషన్స్ బిట్వీన్ నార్త్ కొరియా అండ్ చైనా రిలేషన్స్కి లిప్స్ అండ్ టీత్ రిలేషన్షిప్ అంటే ఒక్కసారి చెప్పండి. దీని మీనింగ్ ఏంటి అంటే, లిప్స్ అనేవి లేకపోతే టీత్ ఏం ఫీల్ అవుతుంది అమ్మా? దట్ ఈజ్ అట్మాస్ఫియర్ నుండి వచ్చే గాలంతా కూడా టీత్కి తగలడంతో చాలా కూలింగ్ అనేది మనం చూస్తాము. అంటే పూర్తిగా గడ్డ కట్టుకుపోయే స్టేజ్కి వెళ్ళేది కూడా ఉంటుంది. అంటే లిప్స్ అనేవి రక్షిస్తున్నాయి. ఓకే, టీత్ని రక్షిస్తేనే బాడీ అంతా కూడా, అంటే లిప్స్ విల్ క్లోజ్ అవర్ టంగ్ అండ్ టీత్. సో లిప్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడు టంగ్ అండ్ టీత్ కెన్ అబ్జర్వ్ ద కూల్నెస్. అవునా? ఈ రెండు కూడా అబ్జర్వ్ చేయగలే. సో దీన్నే ద లిప్ అండ్ టీత్ రిలేషన్షిప్ అని అంటారు. సో ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే, ఇండియా చైనా పక్కన ఉండాలి కాబట్టి ఇటువంటి లిప్ అండ్ టీత్ రిలేషన్ అంటే రెండిటికి రెండు కూడా ఇంపార్టెంట్ అని చూపించుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది, చైనీస్ ఎకానమీ చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. సో ఇటువంటి టైంలో చైనాతో మనం గుడ్ రిలేషన్స్ పెంచుకుంటే ఈవెన్ ఎకనామికల్ రిలేషన్స్ కూడా బెటర్ స్టెబిలైజ్ అవుతాయి అని మీనింగ్ అనమాట. క్లియర్? సో వ్యూస్ అనేవి లాంగ్ టర్మ్లో కూర్చొని ఇద్దరి యాడ్వర్సరీస్ అంటే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తూ రిలేషన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ, ఒకప్పుడు ఏదైతే హిందీ చీనీ బాయి అని అనుకున్నారో అటువంటి రిలేషన్ అనేది మళ్ళా రావాలి. సో ఎస్, చైనా దీనికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది అని ఆథర్ అంటున్నారనమాట. ఎందుకు? చైనా కూడా ఎస్ ఇండియాని ఒక బిగ్ పవర్గానే కన్సిడర్ చేస్తుంది కాబట్టి బిగ్ పవర్తో బ్యాడ్ రిలేషన్స్ అనేవి ఎవరికి కూడా ప్రతిసారి అవసరం లేదు. అవునా? సో ఆ బ్యాడ్ రిలేషన్స్ అనేవి సాల్వ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు కూడా కూర్చోవాలి. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ దిస్ టాపిక్. జనరల్గా దెర్ ఈజ్ వన్ సే ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఏంటి అంటే, దెర్ ఈజ్ నో permanent there is no permanent enemy or friend. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పర్మనెంట్ ఎనిమీ ఆర్ ఫ్రెండ్ ఎవరు కూడా ఉండరు. క్లియర్? ఎందుకంటే మీరు వరల్డ్ హిస్టరీ అంతా చూస్తే ప్రపంచం అప్పుడులో యూకే వర్సెస్ ఫ్రాన్స్ ఉండేది. ఎప్పుడూ కూడా యూకే వర్సెస్ ఫ్రాన్స్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ కూడా ద బెస్ట్ రిలేషన్స్ అనేవి పక్కన చూస్తున్నారు. అంటే ఎప్పటికీ ఒకే టైంలో ఎప్పుడూ కూడా ఇదే ఉండదు అని మనం చూస్తాం. రైట్? సో ఇక్కడ ఇదే చెప్తున్నారనమాట. క్లియర్? అయితే న్యూక్లియర్ డైమెన్షన్ ఉన్నది అన్న దీంతో మీరు రెండు కూడా 2 నేషన్స్ కూడా ఎప్పటికీ కాన్స్టాంట్ థ్రెట్లో ఉంటున్నాయి. అంటే ఇండియా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉందని చైనా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉందని ఇండియా ఎప్పుడూ కూడా కాన్స్టాంట్ థ్రెట్లో ఉంటున్నారు. దీనికి తోడు పాకిస్తాన్కి కూడా న్యూక్లియర్ పవర్ అనేది ఉండడం వలన ఇండియా 2 న్యూక్లియర్ పవర్ నేషన్స్ మధ్యలో ఉన్నది కాబట్టి ఆ మాత్రం థ్రెట్ అనేది కరెక్టే. బట్ అది లాంగ్ టర్మ్లో ఎంతవరకు పనికొస్తుంది? 2 నేషన్స్కి కూడా పనికిరాదు. కాబట్టి ఇండియా హ్యాస్ టు టేక్ ద ఛాన్స్
ఆఫ్ మూవింగ్ ద షిప్ అంటే ఇక్కడ రిలేషన్స్ అనేవి సాఫీగా వెళ్ళడానికి మనం చూసుకోవాలి. క్లియర్. సో స్ట్రాటజికల్గా గుడ్ రిలేషన్స్ అనేవి చైనాతో పెంచుకుంటేనే లాంగ్ టైంలో ఇండియాకి బెనిఫిట్ అవుతుంది అని మనం చూసుకోవాలి అండ్ ఇక్కడ చెప్తున్నారనమాట. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆథర్ వ్యూ. సో నాన్ అలైన్మెంట్ అనేది ముఖ్యం కాదు, ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ అనేది ముఖ్యం అని చెప్తున్నారనమాట. ఫైన్. ఎస్. చూడమ్మా, యూపీఎస్సీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొచ్చాం. ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి 50,000, ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 60,000. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంది. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరు. వ్యాలిడిటీ అయితే 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. సేమ్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మళ్ళీ మనం ఆఫర్లో తీసుకొని రావడం జరిగింది. కేవలం 10,000 రూపీస్కి మాత్రమే ఎన్సీఆర్టీ అన్నీ కూడా మీకు వస్తాయి. ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు, రైట్? ఎస్. సో అందుకని వీటిని స్పెషల్గా తీసుకొని రావడం జరిగింది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వగలరమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఏ బ్లో ఫర్ డిగ్నిటీ అని అంటున్నారు. అయితే ఈ ఆర్టికల్ GS2 సోషల్ జస్టిస్లో వస్తుంది. సోషల్ జస్టిస్. సో ఒక్కసారి చూడమ్మా, ఇక్కడ ఆథర్ క్లియర్గా ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నారు. దట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్వర్షనల్ థెరపీ. కన్వర్షనల్ థెరపీ. కన్వర్షనల్ థెరపీ అంటే ఏంటో మీకు ముందు అర్థం కావాలి అంటే యూ హ్యావ్ టు గెట్ ద థింగ్స్ ఆఫ్ నేచర్. ఒక్కసారి చూడమ్మా, నేచర్ హ్యాస్ సెలెక్టెడ్ ఓన్లీ 2 genders. అవునా? నేచర్ కేవలం 2 gendersని మాత్రమే సెలెక్ట్ చేసింది. దట్ ఈజ్ మేల్ అండ్ ఫీమేల్. దెన్ యూ కెన్ ఆస్క్, సార్ వాట్ అబౌట్ థర్డ్ జెండర్? థర్డ్ జెండర్ అనేది ఏ విధంగా వస్తుంది? థర్డ్ జెండర్ ఫర్ ఎగ్జాంపుల్ LGBTQ+. అవునా? LGBTQ+ కమ్యూనిటీ అనేది థర్డ్ జెండర్. వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు. అయితే మన బాడీలో మనం ఏం చూస్తాము? దట్ ఈజ్ జెన్యూన్ జీన్స్ అనేవి ఉంటాయమ్మా. క్లియర్. జీన్స్ అనేవి ఉంటాయి. ఈ జీన్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో వాటిని జెనెటిక్ మ్యూటేషన్స్ అని అంటాము. క్లియర్. జెనెటిక్ మ్యూటేషన్స్ అని అంటాము. ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి మేల్స్లో కానీ ఫీమేల్లో కానీ జరిగితే అప్పుడు థర్డ్ జెండర్ కింద సెటరేట్ అవుతుంది. ఆర్ యు గెటింగ్? సో థర్డ్ జెండర్ కింద అవుతుంది. అయితే థర్డ్ జెండర్ పుట్టినప్పుడు ఎవరు కూడా థర్డ్ జెండర్ కింద పుట్టరు. జనరల్గా పుడుతున్నప్పుడు మేల్స్ కిందో ఫీమేల్స్ కిందో పుడతారు. బట్ గ్రోత్ వస్తున్నప్పుడు హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు. హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే రిలీజ్ అవ్వవో అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఈస్ దిస్ అని. క్లియర్. సో అయితే ఇక్కడ ది థర్డ్ జెండర్ అనేది కొంత ఏజ్ అయిన తరువాత తెలుస్తుంది అనమాట. క్లియర్. సో అయితే జెస్సీ చాలామంది చిన్న ఏజ్ ఉన్నప్పుడు ఎప్పుడైతే థర్డ్ జెండర్లా బిహేవ్ చేస్తారో ఫ్యామిలీస్ వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేయడం లాంటిది జరుగుతాయి. అవునా? ఎస్. సొసైటీ వీళ్ళని యాక్సెప్ట్ చేయడం లేదు, వాళ్ళని హౌసెస్లో ఉంచడం లేదు, వాళ్ళని సెపరేట్గా ఉంచుతున్నారు. ఓకేనా? సో థర్డ్ జెండర్స్కి ప్రాబ్లం అనేది ఫ్యామిలీలో వస్తుంది. అయితే కొంతమంది ఫ్యామిలీస్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ దిస్ కన్వర్షనల్ థెరపీ. అంటే ఈ LGBTQ కమ్యూనిటీ వాళ్ళని చిన్న ఏజ్లో కాస్త గ్రో అవుతున్నప్పుడు అలాగా దే ఆర్ ఇంపోజింగ్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ ఇంటూ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. క్లియర్. సో అర్థమవుతుందా? కన్వర్షనల్ థెరపీ అంటే దిస్ ఈజ్ అన్ ఇంటర్వెన్షన్. క్లియర్. సో దిస్ ఈజ్ అన్ ఇంటర్వెన్షన్. మెయిన్ ఏంటి? టు చేంజ్ the sexual orientation of the individual. Sexual orientation అంటే ఏంటమ్మా? మేల్స్ అయితే మ్యాస్కులినిటీ, ఫీమేల్స్ అయితే ఫీమేల్స్గా. బట్ థర్డ్ జెండర్ వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ అనేది వాళ్ళ జెండర్కి న్యూట్రల్ జెండర్గా ఉంటుంది. అవునా? ఈ సెక్షువల్ ఓరియంటేషన్ ఆర్ జెండర్ ఐడెంటిటీ అని అంటాము. సెక్షువల్ ఓరియంటేషన్ అన్నా జెండర్ ఐడెంటిటీ ఈ టర్మ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అమ్మా, అందుకే నేను రాస్తున్నాను. క్లియర్. సెక్షువల్ ఓరియంటేషన్, జెండర్ ఐడెంటిటీ అనేది గుర్తించడంలో వాళ్ళు ఇంటర్వీన్ అవుతున్నారు. బయట వాళ్ళు ఇంటర్వీన్ అయ్యి ఏం చేస్తున్నారు? దే ఆర్
ఫాలోయింగ్ సంథింగ్. అయితే ఈ కన్వర్షనల్ థెరపీ ప్రకారం దే ఆర్ ఫాలోయింగ్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్. అయితే ఇది ఒక బయలాజికల్ థింగ్ అయినా కూడా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చి, సో ఇప్పుడు ఈ థర్డ్ జెండర్స్ వాళ్ళని ఏదో ఒక జెండర్తో ఐడెంటిఫై చేసుకునేటట్టు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ డ్రగ్స్ ఆల్సో, క్లియర్, అండ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎక్సార్సిజం అని అంటారు. ఎక్సార్సిజం అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఈవిల్ ప్రాక్టీసెస్ అనమాట, లైక్ దెయ్యాలు ఇట్లాంటివి అంటారు కదా, సో అట్లాగనమాట ఎక్సార్సిజం అనేది చేస్తున్నారు. అండ్ ఈవెన్ చాలాసార్లు వైలెన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. అంటే చెప్తారు యూ హ్యావ్ టు గో విత్ ద థింగ్. ఏ విధంగా మీరు ఖచ్చితంగా మేల్స్ కానీ ఫిమేల్స్ కింద కానీ గుర్తింపు చేసుకోవాలి అని చెప్తారు. వీళ్ళు అలా చేయకపోతే ఈవెన్ వైలెన్స్ కూడా వీళ్ళ మీద ప్రయోగిస్తారు. సో అయితే వాళ్ళ కోర్ ఐడెంటిటీ చేంజ్ చేసుకోవాలి అని ఫోర్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్వర్షనల్ థెరపీ, క్లియర్. అయితే ఈ కన్వర్షనల్ థెరపీ వల్ల కాన్సిక్వెన్స్ ఏంటి? దీని వలన ఇండివిజువల్ యొక్క మెంటల్ ఎబిలిటీస్ అనేవి డౌన్ అయిపోతాయి. వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీస్ అనేవి గ్రో అవ్వవు అని చూస్తాం, అవునా? ఎస్, దిస్ ఈజ్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. వాళ్ళ మెంటల్ ఎబిలిటీస్ ఏవైతే గ్రో అవ్వకుండా ఉండిపోతాయో అది మెయిన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అని చూస్తామన్నమాట, క్లియర్. అయితే ఇప్పుడు ఆర్టికల్లో ఈ కన్వర్షనల్ థెరపీ గురించి చెప్తున్నారనమాట. అందుకే మీకు బేసిక్ బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది అని ఇదంతా చెప్పడం జరిగింది. అయితే మద్రాస్ హైకోర్టు రీసెంట్గా 2021లో ఒక జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ జడ్జ్మెంట్ ఏంటమ్మా? సుష్మా వర్సెస్ కమిషనర్ ఆఫ్ పోలీస్. దిస్ ఈజ్ ఇన్ 2021. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. ఏంటని? ఈ కన్వర్షనల్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కంప్లీట్ బ్యాన్ చేయండి. ఎక్కడైనా ఎవరైనా ఫాలో అవుతున్నారంటే అంటే జనరల్గా ఇవి హాస్పిటల్స్లో వాటిలో ఫాలో అవుతారు. అట్లా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ లైసెన్సెస్ అనేవి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అన్న గట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తున్నారనమాట, క్లియర్. సో ఎవరైతే ఇటువంటి కన్వర్షనల్ థెరపీస్ చేస్తున్నారో వాళ్ళ లైసెన్సెస్ బ్యాన్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఒక్కసారి చూడమ్మా, ఆథర్ కాదు, ద మెయిన్లీ జడ్జ్మెంట్లో జడ్జ్ ఈ విధంగా చెప్తున్నారు. ఏంటని? ఇది చాలా బ్యూటిఫుల్ కోట్ అన్నమాట, క్లియర్. ఈవెన్ ఆఫెన్ కేసెస్లో మీరు ఇలాంటివి చూస్తూ ఉంటారు. దెర్ ఆర్ మెనీ బ్రాంచెస్ ఆన్ ది ట్రీ ఆఫ్ లైఫ్. దెర్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్నర్ మీనింగ్ అమ్మ. ఒక్కసారి నేను రాసిన తర్వాత చెప్తాను, క్లియర్. దెర్ ఆర్ మెనీ బ్రాంచెస్ ఆన్ ద ట్రీ ఆఫ్ లైఫ్. అండ్ ఆ తర్వాత దెర్ ఈజ్ no one way to be, clear. There is no one way to be. And next, and there is room for everyone. There is room for everyone to be who they are. అంటే ఒక్కసారి దీని ఇన్నర్ మీనింగ్ అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. దెర్ ఆర్ మెనీ బ్రాంచెస్ ఆన్ ది ట్రీ ఆఫ్ లైఫ్. సో జీవితంలో కేవలం మేల్ ఫీమేల్ మాత్రమే కాదు, ఒక చెట్టుకి ఏ విధంగా అయితే చాలా ఎక్కువ బ్రాంచెస్ ఉండడం జరుగుతుందో, సో అదేవిధంగా ఇక్కడ కేవలం మేల్ ఫీమేల్ మాత్రమే కాదు, మేల్ ఫీమేల్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కూడా ఉంటారు, క్లియర్. సో ఎల్జీబీటీక్యూ థర్డ్ జెండర్ కమ్యూనిటీ కూడా ఉంటుంది అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట, క్లియర్. అండ్ ఏంటి? దెర్ ఈజ్ నో వన్ వే టు బీ అంటే అయితే మేల్ అయితే ఫిమేల్ మాత్రమే కావాల్సిన అవసరం లేదు. సో దెర్ ఈజ్ రూమ్ ఫర్ అంటే సొసైటీలో ఎనఫ్ స్పేస్ అనేది ఉంది ఫర్ ఎవ్రీ వన్. ఎవరు ఎలా ఉన్నా, మేల్ అయినా ఫీమేల్ అయినా థర్డ్ జెండర్ అయినా ఎవరు ఎలా ఉన్నా వాళ్ళు హ్యాపీగా సొసైటీలో ఉండగలరు అండ్ ఉండాలి అని చెప్తున్నారనమాట, క్లియర్. సో అయితే ఇక్కడ క్లియర్గా చూసారు కదమ్మా ఎంత బ్యూటిఫుల్గా కోట్ అనేది
ఐ మీన్ జడ్జెస్ చెప్పడం జరిగిందో ఎస్. అయితే ఈ సో కాల్డ్ కన్వర్షనల్ థెరపీస్ అనేవి చాలా డేంజర్, అవునా? సో అందుకే క్లియర్గా ఈవెన్ కోర్ట్ చెప్తుంది అనమాట. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఉంటుందమ్మా, ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ ఎన్ఎంసి బాడీ చూస్తుందన్నమాట. దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడికల్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇండియా అనమాట. క్లియర్? సో అయితే ఎన్ఎంసీకి క్లియర్గా చెప్తున్నారు ఏంటని, మీరు ప్రతి రూల్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆల్రెడీ ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్స్ ప్రకారం ఇవి ఏంటి, ఈ కన్వర్షనల్ థెరపీస్ అనేవి చెయ్యకూడదు. బట్ ఇప్పటికీ కూడా చేస్తున్నారు అని ఆథర్ చెప్తున్నారనమాట. సో స్ట్రిక్ట్గా ఎన్ఎంసి క్లియర్ గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేసి చెయ్యాలి అని చెప్తున్నారనమాట. లెట్స్ టేక్ వన్ థింగ్. సుప్రీం కోర్ట్ దెర్ ఈజ్ వన్ కేస్. ఆ కేస్ ఏంటి అంటే 2018లో జరిగింది. దిస్ కేస్ ఈజ్ ఆల్ అబౌట్ ది డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ. ఆ కేసు ఏంటమ్మా, చాలా ఇంపార్టెంట్ కేసు అమ్మా. దట్ ఈజ్ నవతేజ్ సింగ్ జోహార్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీం కోర్ట్ డీక్రిమినలైజ్డ్ ది హోమోసెక్షువాలిటీ. అంటే అంతకు ముందు వరకు సేమ్ సెక్స్ రిలేషన్, అంటే మేల్ టు మేల్ సెక్షువల్ రిలేషన్, ఫీమేల్ టు ఫీమేల్ సెక్షువల్ రిలేషన్, ఇట్లాంటి రిలేషన్షిప్ అనేది క్రిమినలైజ్డ్. అంటే ఇట్లా ఎవరైనా సెక్షువల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, అది క్రిమినల్ యాక్టివిటీ. బట్ ఈ కేసుతో సుప్రీంకోర్టు దాన్ని డీక్రిమినలైజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎవరైనా వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎటువంటి సెక్షువల్ రిలేషన్లో అయినా కూడా మెయింటైన్ అవ్వగలరు అని మీనింగ్ అనమాట. అండ్ ఈ తర్వాత దీనికి ఊపిరిని పోస్తూ నెక్స్ట్ మరొక కేసు వచ్చింది. దట్ ఈజ్ చూడమ్మా, జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేస్. క్లియర్? పుట్టస్వామి కేస్. ఈ కేస్ పుట్టస్వామి కేస్. ఈ కేసులో క్లియర్గా చెప్తున్నారనమాట ఏంటని, రైట్ టు ప్రైవసీలో సెక్షువల్ ఓరియంటేషన్ కూడా వస్తుంది. కేస్ పుట్టస్వామి కేసు అంటేమా దట్ ఈజ్ రైట్ టు ప్రైవసీ. క్లియర్? రైట్ టు ప్రైవసీలో సెక్షువల్ ఓరియంటేషన్ అంటే సెక్షువల్ ఐడెంటిటీ అనేది అది నా ఇష్టం, ఎవరూ కూడా ఫోర్స్ చేయకూడదు. ఈ కన్వర్షనల్ థెరపీస్లో ఏం జరుగుతుంది, కౌన్సిలింగ్, అవునా? అండ్ ఆ తర్వాత స్టార్వింగ్, ఎలక్ట్రో కన్వల్షన్స్ అంటే ఎలక్ట్రిక్ షాక్స్ కూడా ఇస్తున్నారనమాట. ఇటువంటివి మంచిది కాదు, అవునా? ఈ కన్వర్షనల్ థెరపీ అనేది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కూడా. ఏ విధంగా తీసుకున్న ఇండివిజువల్ కానీ ఇస్తున్న పర్సన్కి కానీ ఎథికల్గా మోరల్గా కరెక్ట్ కాదు. సో అందుకనే ఈ కేసెస్ అనేవి ఉన్నాయి. ఈ కేసెస్కి సపోర్టివ్గా చూసినా కూడా ఇటువంటి కన్వర్షనల్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. అయితే ఆథర్ ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కావాల్సింది ఏంటంటే ఒక స్ట్రింజెంట్, ఎఫెక్టివ్, ఒక పీస్ ఆఫ్ లెజిస్లేషన్, ఒక యాక్ట్ అనేది కావాలి. అవుట్ రైట్లీ ఈ కన్వర్షనల్ థెరపీస్ని బ్యాన్ చేస్తూ ఒక యాక్ట్ అనేది తీసుకొని రావాలి. ఆ యాక్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అని అతను చెప్తున్నారనమాట. ఫైన్. అండ్ ఆ తర్వాత డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ని కాపాడుతూ క్లియర్గా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో కూడా చెప్పడం జరిగింది, అవునా? యూ కెన్ సీ ద డిగ్నిటీ అన్న టర్మ్ అనేది ప్రియాంబుల్లో క్లియర్గా చూస్తున్నాము. అంటే ఇక్కడ చాలా క్లియర్గా కేర్ఫుల్గా అంబేద్కర్ గారు ఇంటెన్షనల్గానే దాన్ని పెట్టడం జరిగింది. సో అటువంటి వాటిని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఈ కన్వర్షన్ థెరపీని క్రిమినలైజ్ చెయ్యాలి అని చెప్తున్నారనమాట. క్రిమినలైజ్ చేయడమే చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మెయిన్ ఆథర్ యొక్క ఉద్దేశం అనమాట. అయితే చూడండమ్మా, ట్రాన్స్జెండర్స్ గురించి మీరు ఒక్క యాక్ట్ అనేది చూడాలి. అది గవర్నమెంట్ తీసుకొస్తుందన్నమాట. ఆ యాక్ట్ ఏంటి, దట్ ఈజ్ ట్రాన్స్జెండర్ పర్సన్
ప్రొటెక్షన్, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. క్లియర్, 2019 ఈ యాక్ట్ అనేది ఉంది. ఇక్కడ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క ప్రొటెక్షనే మెయిన్ ఉద్దేశం అనమాట. క్లియర్. సో ఈ యాక్ట్ 2019లో వచ్చింది. అండ్ ఈవెన్ మీరు క్లియర్గా ఇంకా చూస్తే 2021లో కూడా ఢిల్లీ హైకోర్టు వాళ్ళు దే ఆర్ యాక్సెప్టింగ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్. క్లియర్. సో అయితే సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది క్లియర్గా ఢిల్లీ హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో సొసైటీ అనేది ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కాస్త స్పేస్ అనేది ఈవెన్ థర్డ్ జెండర్ కమ్యూనిటీకి కూడా ఇచ్చి వాళ్ళ ఎదుగుదలని ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. క్లియర్. అంటే మీరు జనరల్గా ద థింగ్స్ లైక్ సెన్సిటైజేషన్, పీపుల్కి సెన్సిటైజ్ చేయాలి, గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఎవరికైతే ఈ ఉద్దేశాల మీద చిన్న చూపు ఉందో వాళ్ళ మైండ్ సెట్ని బ్రాడన్ చేయాలి. ఈవెన్ మీరు ఎప్పుడైనా టాయిలెట్స్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నప్పుడు మేల్స్ ఫీమేల్స్ మాత్రమే కాకుండా జెండర్ న్యూట్రల్ రెస్ట్ రూమ్స్ అనేవి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ ఆథర్ ఉద్దేశం. అవునా కదా? అంటే జనరల్గా ఇలాంటివి తీసుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే వీళ్ళకంటూ సొసైటీలో డిగ్నిటీ, రెస్పెక్ట్ అనేది వస్తుంది అని ఆథర్ యొక్క ఉద్దేశం. క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కేస్ అనమాట. ఫైన్, గుడ్. యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరిగిందమ్మా. ఒక్కసారి మీరు ఇక్కడ చూస్తే కేవలం 5,000 రూపీస్కే మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్ అనేది పాలిటీ నేను డీల్ చేస్తానమ్మా. పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ సురేష్ సార్ డీల్ చేస్తారు. ఎకానమీ అయినా, హిస్టరీ అయినా, ఎథిక్స్ సురేష్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఎస్ఐ ఏ పార్ట్ అయినా కూడా మీరు తీసుకోగలరు. క్లియర్. సో మన క్లాసెస్ మనం ఎంత ఫేమస్గా పాలిటీ, ఎకానమీ ఉంటుందో మీకు తెలుసు. మీరు వెంటనే వీటినైనా కూడా జాయిన్ అవ్వగలరు. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం అనుకున్నారు అంటే ఈ యూపీఎస్సీ ఎనీ సబ్జెక్ట్ అనేది మీరు జాయిన్ అవ్వగలరు. చూడండి, 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయగలరమ్మా. మీకు క్లాసెస్ అనేవి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఉంటాయన్నమాట. అయితే ఫీజు 30th సెప్టెంబర్ వరకు మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండమ్మా. నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూడమ్మా. ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఏమాత్రం కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రైట్స్ యొక్క వాళ్ళ రైట్స్ని ఏమాత్రం కూడా తీయదు అని ఇస్తున్నారు. ఇది GS2 పాలిటీలో ఆర్టికల్. GS2 పాలిటీలో ఆర్టికల్. అయితే ఒక్కసారి చూడమ్మా, మనం రెగ్యులర్గా చూస్తున్నాం దెర్ ఈజ్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అవునా? అయితే ఈ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్తో క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ దట్ ఈజ్ ఆర్టికల్ 15 clause 6 అండ్ ఆర్టికల్ 16 clause 6. ఈ రెండిటి ప్రకారం కూడా 10% రిజర్వేషన్స్ అనేది ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీకి పెట్టింది. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అయితే ఇంతవరకు రిజర్వేషన్స్ అనేవి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని మాత్రమే ఇవ్వడం జరిగింది తప్ప ఎకనామిక్ క్రైటీరియా అనేది ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. బట్ 2019లో సెంట్రల్ గవర్నమెంట్ 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఆర్టికల్ 15 ప్రకారం ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్లోని ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్స్లో అమెండ్మెంట్స్ చేసి క్లియర్గా పెట్టడం జరిగింది. ఏంటని? దట్ ఈజ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% ఉంటుంది. అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే దెర్ ఈజ్ వన్ కేస్ దట్ ఈజ్ ఇందిరా సానే జడ్జ్మెంట్. ఇందిరా సానే జడ్జ్మెంట్ ఆర్ మండల్ కేస్ అనేది చూస్తాము. ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ మాత్రం ఏం చేసింది? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 50% మీద ఎక్స్ట్రా 10% ఇవ్వడం జరిగింది. సో అయితే కోర్ట్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఫ్యూ కేసెస్. ఒకటి, ఇందిరా సానే జడ్జిమెంట్ని వైలేట్ చేశారు, అది ఎంతవరకు న్యాయంగా ఉంది. సెకండ్ వన్, మీరు రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నారో అది ఎకనామికల్లీ బేస్ మీద ఇస్తున్నారు, ఎకనామిక్ క్రైటీరియా మీద ఇవ్వచ్చా, ఇదొకటి చూస్తుంది. అండ్ ఆ తర్వాత చాలామంది డౌట్స్ ఏంటి అంటే, అయితే మీరు కేవలం ఓసీలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ చూస్తున్నారు, బట్ there are economically weaker sections in SCs, in STs, in OBCs.
అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు ఇచ్చే 10% రిజర్వేషన్స్లో కూడా లెట్ దీస్ పీపుల్ ఆల్సో గెట్ దట్ బెనిఫిట్ అని చూస్తున్నారనమాట. క్లియర్. కొంతమంది కేస్ అనేది వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్స్ అన్నీ తీసుకున్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ అటార్నీ జనరల్ గారు మాట్లాడడానికి వచ్చారు. అటార్నీ జనరల్. దెన్ హూ ఈజ్ దిస్ పర్సన్? అటార్నీ జనరల్ అనే వ్యక్తి ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో క్లియర్గా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్. దేనికి కాన్స్టిట్యూషనల్ పొజిషన్? జనరల్గా తీసుకుంటాం యాజ్ హీ ఈజ్ ది హైయెస్ట్ లా ఆఫీసర్ అని. క్లియర్. అతను హైయెస్ట్ లా ఆఫీసర్ అని జనరల్గా తీసుకుంటాం. బట్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా అతను హైయెస్ట్ లా ఆఫీసర్ అని ఉండదు. ఎందుకు మనం హైయెస్ట్ లా ఆఫీసర్ అంటాము అంటే, అయితే ఇతను సెంట్రల్ గవర్నమెంట్ ఆపోజిట్గా ఉన్న కేసెస్ అన్నిటినీ వాదించడానికి ఇతనే వస్తారు. అంటే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ని ముద్దాయిగా తీరుస్తూ, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఆపోజిట్గా కేసు ఏదైనా వేస్తే అటువంటి టైంలో సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్టివ్గా సుప్రీంకోర్టు అనేది వస్తుంది. అవునా? ఎస్. అయితే ఇక్కడ దాని గురించే ఇక్కడ చెప్తున్నారనమాట. సో అలాగా అటార్నీ జనరల్ గారు వచ్చారు, అతను మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ థర్డ్ పాయింట్ ఏదైతే చెప్తున్నారో దట్ ఈజ్ కేవలం ఓసీ మాత్రమే ఎందుకు, ఎస్సీ ఎస్టీ ఓబీసీని కూడా ఈ 10%లో కలపండి అంటే ఇతను క్లియర్గా చెప్తున్నారనమాట. ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వడం వలన ఎటువంటి రైట్స్ కూడా షెడ్యూల్డ్ కాస్ట్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, ఓబీసీస్కి మిస్ అవ్వడం లేదు అని చెప్తున్నారనమాట. అయితే ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఎలా చూస్తున్నారో అదే ప్రాబ్లం. వాళ్ళకంటూ సపరేట్గా ఎస్సీ కమ్యూనిటీకి 15%, ఎస్టీ కమ్యూనిటీకి ఆల్రెడీ 7.5% అనేది ఉంది. ఓబీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్ ఉంది. సో వీళ్ళ రిజర్వేషన్స్తో టచ్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ 10% రిజర్వేషన్ ఎక్స్ట్రా ఇచ్చింది. సో దీంతో ఏమాత్రం కూడా వీరి యొక్క హక్కులకి భంగం అనేది కలగదు. క్లియర్. సో ప్రాబ్లం లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. సో ఇది అన్కాన్స్టిట్యూషన్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళని కూడా ఈ 10%లో పోటీ పడాలి అని చెప్పాల్సిన అవసరం లేదు అని క్లియర్గా ఇక్కడ అటార్నీ జనరల్ గారు చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే జడ్జ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతిసారి కూడా వ్యూ పాయింట్స్ ఏ వచ్చినా కూడా మనం తీసుకుంటూ ఉన్నాం, వాటిని క్లియర్గా డిస్కస్ చేద్దాం అనమాట. క్లియర్. సో అయితే ఒక్కసారి చూడమా, టుడే ఐఎమ్ టేకింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 3 ఆర్టికల్స్, 2 ఎడిటోరియల్స్ అండ్ ఒక ఆర్టికల్ అనేది తీసుకోవడం జరిగింది. క్లియర్. బికాస్ ఆఫ్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్, కొంత బిజీ వల్ల మనం తక్కువ ఆర్టికల్స్ అనేవి చేస్తున్నాం. అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి నెక్స్ట్ రేపు అనాలిసిస్లో కూడా కొన్ని కవర్ చేద్దాం అనమాట. క్లియర్. సో టైం అవుతుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ మీకు త్వరగా రావాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికీ ఈ టైం కల్లా కూడా అట్లీస్ట్ కష్టపడి ఐఎమ్ సెండింగ్ దిస్. ఎస్, థ్యాంక్ యూ. సో అయితే మెయిన్స్ క్వశ్చన్ ఇక్కడ ఒక్కసారి చూడమ్మా. దట్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ ది నాన్ అలైన్మెంట్, ఇట్ షుడ్ బీ the multi-alignment, the need of the hour for India. Clear. So this is comment. Clear. Comment 150 word 10 మార్క్స్కి రాయండమ్మా. క్లియర్. సో అయితే ఆర్టికల్లో క్లియర్గా చెప్పాను కదా, ఆథర్ అక్కడ ఏమని చెప్తున్నారు, ఇండియా ఈ టైంలో నాన్ అలైన్మెంట్ అనేది చూడకూడదు, మల్టీ అలైన్మెంట్ అనేది చూడాలి అని ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా ప్రొజెక్ట్ చేయగలగాలన్నమాట. క్లియర్. ఎస్, ఇది మనం చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్గా చూస్తున్నాం. ఇది మీరు ఏదైతే కరెంట్ అఫైర్స్లో రాసుకున్నారో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా రాసుకున్నామా. ఫైన్. ఎస్, ఇక్కడ చూడమ్మా, కరెంట్ అఫైర్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కలిపి కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా కరెంట్ అఫైర్స్ 10,000, ఆన్సర్ రైటింగ్ 10,000. సో 2 కలిపి మాత్రం ఇప్పుడు సింగిల్ పేమెంట్ చేస్తే కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఈ ఆఫర్ మీకు మళ్ళీ రాదు. ఇదే బెస్ట్ టైం టు జాయిన్. ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. అండ్ అదేవిధంగా లేదు ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ కావాలి అంటే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కేవలం 15,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే జనరల్గా అయితే ఆన్సర్ రైటింగ్ 10,000, టెస్ట్ సిరీస్ మాత్రం 15,000.
25,000 వర్త్ ప్రోడక్ట్ అనేది కేవలం 15,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. సో ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వండమ్మా. ఒక్కసారి చూడండి, ఆఫర్ మాత్రం 30th సెప్టెంబర్ వరకు మాత్రమే లాస్ట్, 30th సెప్టెంబర్.